చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి కొడుకులపై కొడవలతో వైసీపీ నేత వెంకటరమణ దాడి చేశాడు. ఘటనలో రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా రామకృష్ణ మృతి చెందాడు. తనకు ప్రాణహాని ఉందని రామకృష్ణ ముందే చెప్పారు. సెల్ఫీ వీడియో తీసిన గంటలోనే హత్యకు గురయ్యారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఘటన చోటు చేసుకుంది. ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ తిర్లోక, వీళ్ళు నలుగురు ఇప్పటికి నా 4 దఫాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది. నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది. ఈ దాని రావద్దు, ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అందుకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. వెంకటరమణ తర్వాత వచ్చి నిన్న మా అమ్మకి కాళ్ళు ఎగిరిపోయింది. 4 టైమ్స్ అటాక్ చేశాడు రాడ్తోనే. ఏమే నిన్న పాత కక్షలే పార్టీ ఫీలింగ్ ఇవే ఇంక వేరే ఏం లేదు. నిన్న ఎన్ని గంటల కాడ జరిగింది? నిన్న ఇప్పుడు 8:30 సార్. 8 గంటల కాడ మా నాన్న ట్యాటర్ పెట్టేసి ట్యాటర్ నుంచి తోలుకొని వస్తున్నాడు. పోయినాడు పనికి. తర్వాత మా తమ్ముడు అంగడికాడ ఉన్నాం. మాది అంగడి ఉంది. అక్కడికి వచ్చి కొడుకులు సంచిలో పెట్టుకొచ్చి తీసి మా తమ్ముడు ధరిమినాడు. వేసినాడు, తప్పించుకున్నాడు, తగిలింది పిల్లోనికి. ఏమే తర్వాత మా నాయన వెంటనే అక్కడి నుంచి వస్తాడు చూసి పరిగెత్తుకున్నాడు. వెనకంటే పరిగెత్తినాడు మా తమ్ముడు వెనకంటే. నేను లేను పోతాంట్లే. మా తమ్ముడు పరిగెత్తేసరికి మా నాయన పట్టుకున్నాడు. మా నాయన పట్టుకొని కొట్టేసినాడు. అక్కడ వేరే వాళ్ళ ఇంట్లోకి పోయినాడు. అక్కడ వాళ్ళు ఏమన్నా రక్షణ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన్నారు, బయట దోయినారు.